ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 15వ తారీఖు లగాయితూ ఫిబ్రవరి 21వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే, ఈ వారంలో పంచగ్రహ కూటమి కుంభరాశి యందు రాహువు, రవి, బుధ, శుక్ర, చంద్రగ్రహాల యొక్క యుతి కుంభరాశి యందు ఏర్పడుతూ ఉన్నది. అలాగే మిథున రాశి యందు గురుగ్రహ సంచారము, మకరమందు కుజ సంచారము, సింహమందు కేతు సంచారము, మీనమందు శని సంచారము. ఈ సంచారములతోటి ఈ కూటమితోటి ఈ వారం ముందుకు వెళ్ళబోతూ ఉన్నది. ఈ వారంలో ఉండేటువంటి ఈ గ్రహస్థితిని అనుసరించి చాంద్రమానం ప్రకారంగా గోచార దర్శనం వంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథం ఆధారంగా ఈ వారం ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి పంచగ్రహ కూటమి ఈ వారంలో మేషరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. లాభస్థానమందు కూడి ఉన్నటువంటి 5 గ్రహాలు గొప్ప లాభానికి సంకేతంగానే మనం ఆశించవచ్చును. ఈ గ్రహస్థితి వలన ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదల, ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల, కుటుంబపరమైనటువంటి ఎదుగుదల, అంటే కుటుంబ సభ్యుల యొక్క సంఖ్య పెరగడం. గొప్ప విచిత్రం ఏంటంటే, ఏదైనా సంతానోత్పత్తి జరగడం, లేదా ఏదైనా అనారోగ్యవంతులు తిరిగి ఆరోగ్యవంతులు అవ్వడం, తత్ఫలితంగా ఇప్పటి వరకు వేరే వేరే చోట్ల ఉంటూ ఉండేటువంటి వారు చక్కగా ఇంటికి వచ్చి ఆ ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటూ ఉండడం, బంధువుల రాక, ఇటువంటివన్నీ కూడా ఆనందదాయకంగానే ఉంటాయి. మరీ ముఖ్యంగా ఈ లాభస్థాన స్థితి గ్రహస్థితి మేషరాశి వారికి ఆర్థికంగా గొప్ప లాభాన్ని కలగజేస్తుంది. అనగా చాలా కాలంగా రావాల్సినటువంటి సంపద చేతికి వస్తూ ఉండడం, అలాగే మనోధైర్యం ఉండడం, ఆర్థిక స్వేచ్ఛ ఉండడం, అలాగే కాలానుగుణంగా ఖర్చుని మీరు చక్కగా ముందుకు తీసుకెళ్తూ ఉండడం ఇత్యాది విషయాలు కొంచెం కనబడుతూ ఉన్నాయి. మానసిక సంతోషం ఉంటుంది, కుటుంబ పరంగా ఎక్కువ సమయాన్ని గడుపుతారు, అలాగే ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదల ఉన్నది. మరీ ముఖ్యంగా వ్యాపారాభివృద్ధికి గ్రహస్థితి తోడ్పడుతుంది. చాలా కాలంగా మీకు రావాల్సినటువంటి ధనం సకాలంలో మీ చేతికి అందడం, ఏదైనా ఖర్చు పెట్టుకున్నప్పుడు ఆ ఖర్చుకు తగ్గట్టుగా ధనం మీ చేతికి రావడం, ఏదైనా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు వాటిలో ఏమిటమైనటువంటి అవాంతరాలు లేకుండా అవన్నీ ముందుకు సాగుతూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగ మార్పు ద్వారా వేరే వేరే ప్రాంతాలకి వెళ్ళవలసి రావడం, అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవడం, ఇటువంటి విషయాల్లో సానుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. అలాగే దేశాంతరవాసానికి సంబంధించినటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. విదేశాల్లో ఉండేటువంటి మేషరాశి వారు అక్కడ ఉద్యోగము, విద్య, వ్యాపారం ఇటువంటి వాటిల్లో మంచి సానుకూలతని పొందడానికి ఈ వారం గ్రహస్థితి చాలా వరకు ఉపకరిస్తుంది. దశమంలో ఉండేటువంటి కుజగ్రహము, అలాగే వ్యయస్థానమందు ఉండేటువంటి శనేశ్వరుడు కొన్ని సందర్భాల్లో అనిశ్చితిని కలగజేసినప్పటికీ, అంటే ఈ పని అవుతుందా అవదా అనేటువంటి ఆలోచనను కలగజేసినప్పటికీ ఈ వారంలో ప్రత్యేకించి పంచగ్రహ కూటమి ప్రతి పనిని కూడా ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి సామాజికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా అన్నిటి పరంగా కూడా మేషరాశి వారికి ఈ గ్రహస్థితి చాలా సానుకూలంగా ఉంటుంది. వీరు మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఈ వారంలో ప్రత్యేకించి దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారంలో మధ్యస్థమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి ఈ వారంలో పంచగ్రహ కూటమి దశమ కేంద్రమందు ఏర్పడుతూ ఉన్నది. దశమం వృత్తి, విద్య, కర్మ వీటికి సంబంధించినటువంటి స్థానము. ఎప్పుడైతే దశమంలో రవిగ్రహము, రాహుగ్రహము, అలాగే చంద్రుడు బలీయంగా కలిసి ఉంటారో వృషభ రాశి వారికి ఇది సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుందంటే లెక్క. అలాగే మిగతా దీర్ఘ సంచార గ్రహాలు కూడా గురుడు కానీ శని కానీ ఇలా అనుకూలిస్తూ
ఉండేటువంటి పక్షంలో ఈ వారంలో ఉండేటువంటి పంచగ్రహ కూటమితో కలుపుకుని ఎక్కువ సంఖ్యలో గ్రహాలను యోగిస్తూ ఉన్న కారణం చేత కొంత సానుకూలమైనటువంటి వాతావరణమే ఉన్నది. ప్రత్యేకించి ఉద్యోగ సంబంధిత ప్రతిబంధకాలను ఇది తీసేస్తుంది. అనగా వృత్తిపరంగా కానీ లేదా ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా ప్రవృత్తి పరంగా కూడా ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉంటే అటువంటి ఇబ్బందుల నుండి బయటపడగలిగేటువంటి శక్తిని ఈ గ్రహస్థితి ఇస్తుంది. అంటే చాలా కాలమై ఇంటర్వ్యూ అయ్యి పలానా ఉద్యోగంలో చేరడానికి ఏదైనా కాల్ లెటర్ అవి రాకపోయినా లేదా ఉద్యోగంలోకి మిమ్మల్ని సకాలంలో పిలవలేకపోయినా ఈ వారంలో అటువంటి దోషాలన్నీ తొలగిపోయి చక్కగా మీరు అనుకున్నటువంటి ఉద్యోగంలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనగా మీకు ఆయా కంపెనీల నుండి కాల్స్ రావడము లేదా ఉద్యోగపరమైనటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతూ ఉండడము లేదా ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి నుండి బయటపడుతూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా కొంత మీకు అనుకూలంగా ఉంటాయి. అలాగే వ్యాపార పరంగా వృత్తి ప్రవృత్తుల పరంగా కూడా ఈ వారం చాలా గ్రహస్థితి అనుకూలిస్తుంది. ఆదాయ మార్గాలు పెరిగేటువంటి విధానం కనబడుతూ ఉన్నది. ఆ పెరిగినటువంటి ఆదాయ మార్గాల ద్వారా మీరు చక్కగా ఆదాయాన్ని పొందేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలు బాగున్నాయి. తల్లిగారికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సఖ్యత బాగుంటుంది. మీరు చెప్పినటువంటి దాన్ని వారు వింటారు. అలాగే మీరు చెప్పినటువంటి విధానంలో ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా వాహనము, గృహము, పొలము, స్థలము ఇత్యాది వాటిని కొనుగోలు లేదా అమ్మకము చేసేటువంటి విషయాలలో ఆ జాప్యత తగ్గుతూ ఉంటుంది. పదవి కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వృషభ రాశి వారికి ఆ పదవి ప్రాప్తి అనేటువంటిది కూడా ఈ వారంలో కనబడుతూ ఉన్నది. కాబట్టి అన్ని రకాలుగా కూడా వృషభ రాశి వారికి ఈ వారం గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికే గణపతి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి 9వ స్థానమందు పంచగ్రహ కూటమి ఏర్పడడం అనేటువంటిది మధ్యస్థమైనటువంటి ఫలితాలనే ఇస్తుంది. 9వ స్థానము పితృస్థానము, భాగ్యస్థానము, పూర్వపుణ్యస్థానము వీటికి సంబంధించినటువంటి స్థానం. ఎప్పుడైతే ఇక్కడ రవి రాహువుల యొక్క యుతి కొనసాగుతూ ఉంటుందో పూర్వపుణ్యాన్ని తగ్గించి వేస్తారు. విచారే నవమైరవౌ అన్నది శాస్త్రం. అనగా 9వ స్థానమందు కలిసి ఉన్నటువంటి రవి రాహువులు గోచార రీత్యా వారు ఎక్కువ విచారాన్ని కలగజేస్తారు. అంటే ఏదైనా ఒక పని అవ్వకపోవడము లేదా మీరు అనుకున్నటువంటి పని సజావుగా ముందుకు సాగలేకపోతూ ఉండడము లేకపోతేనేమో మీరు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చేసేటువంటి గొప్ప గొప్ప ప్రయత్నాలన్నీ కూడా కొంత నిదానంగా ముందుకు సాగుతూ ఉండడం, ఏది ఒక కొలిక్కి రాకపోతూ ఉండడం, ఇలా ప్రతి విషయము కూడా చాలా కాలాతీతంగా ముందుకు సాగుతూ ఉంటుంది. ఇవాళ అవ్వవలసిన పని రేపు, రేపు అవ్వవలసిన పని ఎల్లుండి అవ్వవలసిన పని ఎప్పుడో అవుతూ ఉంటుంది. ఇలా ఎవరి యొక్క సహాయము కూడా లేకుండా కేవలం మీరు మాత్రంగానే ఈ పనులన్నీ పూర్తి చేసుకోవాల్సిన పరిస్థితి. ప్రత్యేకించి ఆర్థికంగా ఈ గ్రహస్థితి కొంత ఇబ్బంది పెడుతుంది. కారణం ఏమిటి అంటే ఖర్చుని ఎక్కువగా సూచించేటువంటి గ్రహములన్నీ కూడా భాగ్యస్థానమందు స్థితులై ఉన్నారు. అందువల్ల ఈ వారంలో మీరు ఇదర్ మీ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ లేదా మీకు సంబంధించిన గృహోపకరణాలు కానీ లేదా మరే ఇతరత్ర విషయాలకై ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఈ వారంలో ప్రధానంగా ఉన్నాయి. కాబట్టి మిథున రాశి వారికి ఈ వారంలో కొంత ఖర్చు కనబడుతూ ఉన్నది, కొంత వృధా ప్రయాసం కనబడుతూ ఉన్నది. అనగా మీరు ఏదైనా ఒకదానికోసం కష్టపడితే అది తగినటువంటి రీతిలో ఫలితాన్ని ఇవ్వనటువంటి పరిస్థితి. అంటే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేకపోతే అప్పుడు మీరు పడ్డటువంటి కష్టం కొంచెం వృధాగా పోతుంది. కాబట్టి కొంత వృధా ప్రయాస ఎక్కువగా కనబడుతూ ఉన్నది. అంతేగాక మిథున రాశి వారికి ధైర్యం తగ్గుతుంది. చాలా చిన్న చిన్న విషయాల్లో ముందుకు వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా తగినటువంటి ధైర్యం సరిపోదు. అమ్మో మనం ఇప్పటివరకు ఇలా ఉన్నాం కదా, ఇది చేస్తే ఏమవుతుందో, మనం ఇలా వెళితే ఏమవుతుందో. అందుకని ఎంత చాదస్తం పట్టుకుంటుంది అంటే ప్రతిరోజు వెళ్ళే వీధిలోంచి వెళతారు తప్పితే కనీసం అందులో ట్రాఫిక్ జామ్ అయినా పక్క వీధిలోంచి వెళ్ళడానికి ఇష్టపడరు. ఎందుకు? పక్క వీధిలోంచి వెళ్తే ఏమైనా మనకి చెడు జరుగుతుందేమో అనేటువంటి భయం ఉంటుంది. ఇటువంటి మానసిక భయానికి గ్రహస్థితి కారణమవుతుంది. అలాగే ఈ వారంలో
ఎరుపు రంగు వస్త్రములు ధరించినటువంటి స్త్రీ లేదా పురుషుడు వల్ల మీకు కొంత కోపం అధికమవుతూ ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది వారితోటి మాట్లాడుతూ ఉంటే. అటువంటి వారికి దూరంగా ఉండండి. అలాగే ఈ వారంలో మిథున రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి మిథున రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం ఈ పంచగ్రహ కూటమి కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. ఎక్కువ మనం గ్రహ ప్రభావాన్ని పరిశీలన చేస్తే అష్టమ రవి, అష్టమ రాహు, అష్టమ బుధ, అష్టమ చంద్ర స్థితులను బట్టి అటు వ్యయస్థాన స్థిత గురుడు కానీ, సప్తమ స్థాన స్థిత కుజుడు కానీ, ఈ 2వ స్థానమందు ఉన్నటువంటి కేతువు కానీ, భాగ్యమందు శని కానీ, టోటల్గా 9 గ్రహాలు ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితి. అంటే గోచారంలో దాదాపుగా అన్ని గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారంగా కర్కాటక రాశి వారికి ఈ వారం చెప్పుకోవచ్చును. ఏమంటే ఇలా వ్యతిరేకంగా ఉంటే ఏమవుతుంది, ఏమన్నా భయమా, అపాయమా అంటే నిజానికి ఇది చాలా అరుదుగానే సంభవిస్తుంది. చాలా వరకు చాలా మందికి జరుగుతూ ఉంటాయి. ఇది వరకు వేరే వేరే రాశులకు కూడా 9 గ్రహాలు ప్రతికూలంగా ఉండేటువంటి రోజులు ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది ఏంటంటే మనం ఏది పట్టుకున్నా అది అంత సక్సెస్ఫుల్గా ఉండదు. అజీర్ణమయ సంతాపం జానుబాధాంత దైవచ దుర్దోష శత్రు సంవాదో గమనాగమనం వ్యధ. అంటే ఇక్కడ అంతా ఏం చెప్పుకుంటూ వచ్చారు అంటే అనవసరమైన ప్రయాణాలు, అంటే ఏదైనా ఒక పని మీద పెడితే ఆ పని అవ్వకపోవడము, దానివల్ల మరి అంత దూరం జర్నీ చేయడం వల్ల శారీరకంగాను, మానసికంగాను, ఆర్థికంగాను ఇబ్బంది రావడము, అలాగే ఈ ఆహార సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల వచ్చేటువంటి సమస్యలు ఎక్కువగా రావడము, అంతేకాకుండా ఏ పని ప్రారంభం చేసినా అది ఎక్కువ ల్యాగ్ అంటే జాప్యం అధికంగా ఉంటూ ఉండడము, అంతేకాకుండా ఎవరితో పడితే వారితో కొంత మాట పట్టింపులు, దుర్దోష శత్రు సంవాదం, మీ దోషం లేనప్పటికీ కూడా ఎదుటివాడు వచ్చి మిమ్మల్ని ఏదో ఒక మాట అనేటువంటి పరిస్థితిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటూ ఉండడము, లేదా 4 కాళ్ళ జంతువుల వల్లనో లేదా విషపూరితమైనటువంటి జంతువుల వల్లనో కొంత భయం కలుగుతూ ఉండడం, లేదా వాటి యొక్క దర్శనం అంటే ఎప్పుడు కనబడదు పాము, మీరు వెళ్ళిపోతూ ఉంటే కనబడుతూ ఉంటుంది, లేదా ఏదైనా ఆకాశంలో వెళ్ళేటువంటి కొంత అరుదైనటువంటి విషపూరితమైనటువంటి జంతువులు, గొడ్లగోప, గడ్డ, రాబందు ఇటువంటివి ఎప్పుడు మీరు చూసుండరు, కానీ అటువంటివి దర్శనమిస్తూ ఉంటాయి. అంటే దుర్నిమిత్తాదులు అంటే మీకు ఎప్పుడూ కూడా కనబడనటువంటి కొన్ని దుశ్శకున సంకేతమైనటువంటి పక్షులు, క్రిములు, కీటకాలు ఇటువంటివన్నీ కనబడుతూ ఉంటాయి. అది కొంత మానసిక భయానికి కారణమవుతుంది. అది ఈ రాశివారు దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే వ్యవహార శైలి కూడా మారుతూ ఉంటుంది. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా కొంత అధికంగా శ్రమ పడవలసి ఉంటుంది. ఇలా ఈ పంచగ్రహ కూటమే కాకుండా మిగతా గ్రహాలన్నీ కూడా కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి తరుణంలో ఈ వారంలో కర్కాటక రాశి వారు జాగ్రత్తగా ఉంటే మంచిది. ప్రయాణాల విషయంలో కానీ, లేదా పెట్టుబడుల విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో ఈ రాశి వారు కొంత అనుకూలమైన ఫలితాలను సాధించడానికే పరమేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి లాభస్థాన స్థిత గురుడు యోగిస్తూ ఉన్నారు, షష్ఠ స్థానమందు కుజుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే చంద్రుని యొక్క బలం ఈ వారంలో ప్రధానంగా కనబడుతూ ఉన్నది. అయితే జన్మరాశి స్థిత కేతువు కానీ, సప్తమంలో ఉన్న గ్రహస్థితి కానీ, అష్టమంలో ఉండేటువంటి శని కానీ కొంత ప్రతికూలంగా ఉన్నారు. ప్రత్యేకించి సామంత జన విద్వేష దారాపీడాసుతామయం అన్నది శాస్త్రం. ఇక్కడ సప్తమంలో ఇన్ని గ్రహాలు కూడుకుని ఉండడం వల్ల కుటుంబపరమైనటువంటి విషయాలపైనే ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది. అనగా జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయాలు, అంటే జీవిత భాగస్వామి మీతో కొంతకాలం దూరంగా ఉంటూ ఉండడం, ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, కొంత వారి పుట్టింటికి వెళుతూ ఉండడమో, లేకపోతే మీరు ఏదైనా వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడం ఇత్యాది విషయాలు కొంత కనబడుతూ ఉన్నాయి. అలాగే సంతాన సంబంధమైనటువంటి విషయాల్లో కొంత వారి ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరము. దేశాంతర వాసం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే విదేశాల్లో ఉంటూ ఉన్నటువంటి సింహరాశి వారికి గ్రహస్థితి కొంత సానుకూలంగా ఉంటుంది.
అక్కడ ఉద్యోగము, అక్కడ విద్య, ఇటువంటి విషయాలు కొంత సానుకూలంగా గోచరిస్తున్నాయి. లాభస్థానమందు ఉండేటువంటి గురుడు కూడా దేశాంతరవాసంలో ఉండేటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టడానికి ఎక్కువ అయిన అవకాశాన్ని ఇస్తూ ఉంటారు. అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయాలు బాగానే ఉన్నాయి. ఆర్థికంగా ఈ వారంలో సింహరాశి వారికి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. వారి రాబడి, ఖర్చు ఇవన్నీ కూడా మీకు సానుకూలంగానే కనబడతాయి. వచ్చినటువంటి ఆదాయంలో కొంత భాగమే ఖర్చు పెట్టవలసి ఉంటుంది కాబట్టి ఆదాయపరంగా పరిస్థితులు బాగున్నాయి. ఆరోగ్యపరంగా కూడా అంత ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితులు ఏమీ ఉండవు. మానసికంగా ఏమైనా సమస్యలు ఉంటాయి తప్పితే శారీరకంగా ఉండేటువంటి సమస్యలు తక్కువ. మరి ఏ రకంగా ఇబ్బంది పెడుతుంది అంటే వృత్తి ప్రవృత్తులకి సంబంధించినటువంటి విషయాల్లో కొంత ఒత్తిడి అధికంగా ఉంటూ ఉండడం, మనుషుల మధ్యలో సఖ్యత లోపిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి కావాలని మీతో తగువ పెట్టుకునేటువంటి వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఉత్తినే కూర్చున్న వాళ్ళని మిమ్మల్ని కదిలించి తగువ పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు, లేదా యాటిట్యూడ్ చూపెడుతూ ఉంటారు మీ దగ్గరకు వచ్చి, లేదా మీ ఈగోని వాళ్ళు రెచ్చగొడుతూ ఉంటారు. ఎంత మీరు సర్దుకుని ముందుకు వెళదాం అనుకున్నా కావాలని మిమ్మల్ని కదిపి మీతో తగువ పెట్టుకుని వారి ఈగో సాటిస్ఫై అయిన తర్వాత వెళ్ళిపోతూ ఉంటారు. అసలు ఈ తగువ ఎందుకు వచ్చింది, మనం ఎందుకు అరవలసి వచ్చింది, మనకు ఎందుకు కోపం వచ్చింది అనేటువంటిది మీకు తెలియదు. మీ మానాన్ని మీరు చదువుకోవడమో లేకపోతే ఇంకోటి ఏదో చేస్తూ ఉన్నప్పటికీ ఇలాంటి వ్యక్తులు మీ జీవితంలో ఎక్కువ మంది కనబడతారు. కాబట్టి సింహరాశి వారు మానసిక ప్రశాంతతను కోల్పోకుండా దృఢంగా మౌనంగా ఉంటూ ఉండడం ద్వారా ఎక్కువగా ఈ వారంలో మీరు జయాన్ని పొందగలుగుతారు. మరీ ముఖ్యంగా ఈ వారంలో మరింత అనుకూలమైన ఫలితాలను సాధించడానికే సూర్యారాధన ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు రంగు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ పంచగ్రహ కూటమి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. గతంలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. ఈ పంచగ్రహ కూటమి షష్ఠభావమందు కన్యారాశి వారికి ఒక లేని అదృష్టాన్ని సృష్టిస్తుంది. ఇది దాదాపుగా ఒక నెల రోజులు ఉంటుంది. దాని ప్రభావం ఈ వారంతో ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ పంచగ్రహ కూటమి వల్ల అటు షష్ఠస్థానమందు బుధుడు కానీ, షష్ఠస్థానమందు రవి కానీ, షష్ఠ రాహువు కానీ, షష్ఠ చంద్రుడు కానీ ఇలా అనుకూలించేటువంటి గ్రహాలే. అందువల్ల స్వస్థాన ప్రాప్తిమారోగ్యం అర్ధలాభం యశోముదం అన్నారు. సొంత ప్రాంతాలకు చేరుకోవడం, సొంత బంధువులతోటి మాట్లాడుతూ ఉండడం, లేదా నచ్చినటువంటి వ్యక్తులతోటి సంభాషణ చేస్తూ ఉండడం, నూతన గృహోపకరణాలు, వస్తువులు, వాహనాదులు, బంగారము, వెండి ఇటువంటి వాటిని కొనుగోలు చేస్తూ ఉండడము, లేదా మీకు సంబంధించినటువంటి స్థిర చరాస్తుల తాలూకు అమ్మకాలు, కొనుగోలులు అతి వేగంగా ముందుకు సాగుతూ ఉండడము, ఇప్పటివరకు అమ్ముడవున్నటువంటివన్నీ కూడా సకాలంలో అమ్ముడవుతూ ఉండడము, అలాగే ఆరోగ్యం మెరుగుపడుతూ ఉండడము, ప్రత్యేకించి రికవరీ రేటు పైన ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపెడుతుంది. అంటే ఒక వారం రోజులు పడితే, ఒకవేళ రికవరీ అవడానికి వారం రోజులు పట్టేటువంటి అవకాశం ఉంటే అది 2 రోజుల్లోనే ఆ రికవరీ రేటుని ఈ గ్రహస్థితి సూచిస్తుంది. షష్ఠేరవవు సుసౌఖ్యాదిన్న శాస్త్రం. అంటే ఇక్కడ గమనించండి, ఆ గ్రహస్థితి అంతా కూడా మీకు శక్తిని, అలాగే తుష్టిని, పుష్టిని ఇవ్వడానికి ఉపయోగపడుతూ ఉన్నది. అలాగే మీ బుద్ధిని ప్రచోదనం చేస్తూ ఉన్నది. ఎక్కువ శత్రుత్వాన్ని పెట్టుకోకుండా మీ శత్రువుల్ని చాలా తెలివిగా మీరు వాళ్ళ యొక్క స్థితిగతులను మార్చేటువంటి పరిస్థితి, శత్రువుల యొక్క పీడను తగ్గించేటువంటి పరిస్థితి, అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఎదగడానికి చాలా తెలివిగా ముందుకు వెళ్ళేటువంటి స్థితి, అలాగే రుణ బాధలను తగ్గించుకునేటువంటి పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే కన్యారాశి వారికి ప్రతిదీ ఈ వారంలో చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులే. మీ యొక్క ఆలోచన తీరు మారుతుంది, మీరు ప్రజలతో మెలిగేటువంటి విధానం మారుతుంది, అలాగే మీ తత్వం కూడా మారుతుంది. కొన్ని సందర్భాల్లో ఇటుగా వెళ్ళవలసినటువంటి వాళ్ళు మనం ఎంతకాలం ఇలా వెళ్ళాం కదా, ఈ రూట్లో వెళ్ళి ప్రయత్నం చేద్దాం అంటారు. ఈ వ్యవహార శైలి మారడం, మీ నడవడిక మారడం, ఇవన్నీ కూడా మీ మీద ప్రభావాన్ని చూపెడతాయి. ఇవన్నీ కూడా ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్తాయి. ఇప్పుడు కన్యారాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ పంచగ్రహ కూటమి 5వ స్థానమందు ఏర్పడుతూ ఉన్నది. 5వ స్థానమందు 5 గ్రహాలు.
పుత్రాన్ బుద్ధిం పూర్వపుణ్యంచ పుంసాం అన్నది శాస్త్రం. ఇది బుద్ధికి సంబంధించినటువంటి స్థానము. బుద్ధి స్థానమందు 5 గ్రహాలు ఉండడం దేహాలస్యం, మనస్తాపం, సుహృత్కేశం, ధనక్షయం. అయ్యో మనం అనుకున్నటువంటిది అవ్వలేదే అనేటువంటి మనస్తాపం ఉంటుంది. అలాగే శరీరం కొంత బద్ధకంగా ఉంటుంది, అంత చురుకుగా కదలలేకపోతారు. కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తారు. అంటే ఉదయం తినవలసినటువంటిది మధ్యాహ్నం, మధ్యాహ్నం తినవలసినటువంటిది సాయంత్రం. అలాగే స్నానం కూడా మార్పు చెందుతూ ఉంటుంది. ఉదయాన్నే లేచి స్నానం చేసేటువంటి వారు కాలాన్ని అతిక్రమించి స్నానం చేస్తారు. అలాగే పంచమ స్థానమందు రాహువు, పంచమ స్థానమందు ఉండేటువంటి చంద్రుడు కూడా వాతాధిక్యం, సదాలస్యం, మనఃపీడా, భయం తదా అంటారు. అంటే మనం చేసేటువంటిది తప్పు అని మనకి తెలుసు, కానీ కప్పిపుచ్చుకుని ఇది తప్పు అని తెలిసినప్పటికీ కూడా మీ సౌకర్యం కోసం కొన్నిసార్లు మీరు నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. అంటే ఇక్కడ స్వార్థం పెరుగుతుంది, ప్రత్యేకించి మీ యొక్క ఆలోచన తీరు మారుతుంది. అంతేకాకుండా పంచమంలో ఉండేటువంటి రవి రాహువుల యొక్క యుతి కూడా కోప స్వభావాన్ని పెంచుతూ ఉంటారు. మనం అనుకున్నది ఎందుకు అవ్వదు, మనం చెప్పింది ఎందుకు జరగదు, ఇప్పటి వరకు మనం వాళ్ళు చెప్పింది చేశాం కదా, ఈ ఒక్కసారికైనా నేను చెప్పింది వాళ్ళు చేస్తే బాగుంటుందేమో అనేటువంటి తత్వాన్ని పెంచుతుంది ఈ గ్రహస్థితి. అలాగే గురుడు భాగ్యంలో ఉన్నప్పుడు ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఇబ్బందులు ఏమీ ఉండవు. శని షష్ఠస్థానమందు ఉన్నంత వరకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏమీ రావు. మీరు గమనించండి, శని 6లోకి వచ్చిన తర్వాత అన్ని రోగాలు తగ్గుముఖం పడుతూ ఉంటాయి, రికవరీ రేటు పెరుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఉండేటువంటి ఈ గ్రహ సంపత్తి మీ యొక్క బుద్ధి మీద, మీ ఆలోచనల మీద, మీ ప్రయత్నం మీద ఇంపాక్ట్ చూపెడుతుంది. కాబట్టి మీరు ఎలా దాటాలి అంటే మీ యొక్క పెద్దల తాలూకు ఆలోచనలు, మీ ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉంటే వారు ఏం చెప్తే అది అలా ముందుకు వెళుతూ ఉండడం. అలాగే జీవిత భాగస్వామి, ముఖ్యంగా భర్త మాట వింటూ ఉండడం, అలాగే గురువురి యొక్క మాట వింటూ ఉండడం, ఇటువంటివి చేస్తూ ఉండడం ద్వారా కొంతలో కొంత ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. అలాగే ప్రత్యేకించి ఏదైనా దేవాలయ దర్శనం చేసుకుంటూ ఉండడం, ముఖ్యంగా ఏదైనా శివాలయ దర్శనం చేసుకుంటూ ఉండడం, దత్తుని యొక్క ఆలయ దర్శనం చేసుకుంటూ ఉండడం, అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ముందుకు వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి సాధారణమైనటువంటి స్థితిలోనే యోగించబోతూ ఉన్నది. ప్రత్యేకించి అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ రాహు యొక్క దోషాలను కలిగి ఉన్నప్పటికీ చతుర్థ స్థానమందు శుక్రబుధులు యోగించడం, తృతీయ స్థానమందు కుజుడు యోగించడం వల్ల ఈ పంచగ్రహ కూటమిలో ఉండేటువంటి ఈ వారం వృశ్చిక రాశి వారికి కొంత సానుకూలంగానే వెళుతుంది. ప్రత్యేకించి పంచమంలో ఉండేటువంటి శనేశ్వరుడు, అష్టమంలో ఉండేటువంటి గురువు కొంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఇష్టసిద్ధి సదారు విత్తలాభ సదారోగ్య అన్నారు. అంటే అటు ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలని ఈ గ్రహస్థితి చేకూరుస్తుంది. ప్రత్యేకించి గతంలో ఏదైనా ఆదాయం కోసం అటు ఇటు తడువుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటే ఇప్పుడు మీకు ఆదాయ వనరులు మీ దగ్గరికి వస్తాయి. అంటే పనులు మీ దగ్గరికి రావడం, ఉద్యోగమే వెతుక్కుంటూ మీ దగ్గరికి రావడం, లేదా వ్యాపార పరంగా ఒక మంచి స్థితి కలగడం, ఇటువంటి విషయాలన్నీ ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా గత వారంతో పోల్చుకుంటే కొంత మెరుగైనటువంటి పరిస్థితి. మీ ప్రయత్నం దానికి తోడై సక్రమంగా ముందుకు సాగుతూ ఉంటే దాంట్లో బెటర్ రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చతుర్థ స్థానమందు ఈ పంచగ్రహ కూటమి ఏర్పడుతూ ఉన్నది. అయితే ఈ గ్రహస్థితి కుటుంబపరమైనటువంటి విషయాలపై కొంత ప్రభావాన్ని చూపెడుతుంది. అంటే కుటుంబ సభ్యుల మధ్యలో కొంత సఖ్యత తగ్గుతూ ఉండడము, లేదా మీరు చెప్పినటువంటి విషయాలను వారు వ్యతిరేకిస్తూ ఉండడము, లేదా మీకు కొంత వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండడము, అలాగే తల్లిగారికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితులు ప్రభావితం అవుతూ ఉండడము ఇత్యాది విషయాలు కొంత అవకాశం ఉంటుంది. అలాగే వాహనాల తాలూకు గృహము, స్థలము, పొలము, అంటే ఇలా స్థిర చరాస్తులకి సంబంధించినటువంటి అమ్మకాలు, కొనుగోలు ఏవైతే ఉన్నాయో అవి సకాలంలో ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అటు ఆర్థికంగా కొంత లాభాన్ని వాటి పరంగా కూడా మీరు పొందవచ్చును. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే మీకు ఉన్నటువంటి స్థిరచరాస్తుల అమ్మకాలు, కొనుగోలు బాగుండడం, ఉద్యోగపరమైనటువంటి అవకాశాలు మెరుగుపడుతూ ఉండడం, అలాగే మీరు చేసేటువంటి వృత్తి ప్రవృత్తుల్లో కొంత అవకాశాలు రావడం వల్ల ఆర్థికంగా కొంత ప్రగతి కనబడుతుంది. అంతేగాక కొంచెం బద్ధకాన్ని వదిలిపెట్టాలి, కొంచెం కోపాన్ని తగ్గించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా అసహనము, అసంతృప్తి అనేటువంటివి ప్రధానంగా ఉంటాయి. వాటిని దాటగలిగితే వృశ్చిక రాశి వారు మంచి స్థాయిని చేరుకోగలరు.
చేసుకోగలుగుతారు. ముఖ్యంగా ఎదుటివారు చెప్పేది వినడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి అంత వినేటువంటి శక్తిని ఇవ్వదు. వాడు చెప్పేంత వరకు వినాలి అనేటువంటి పరిస్థితి మీ దగ్గర ఉండకపోవచ్చును. ఎందుకంటే మీరు జీవితంలో నేను చాలా చూశాను, ఇలాంటి మాటలు చాలా విన్నాను అనేటువంటి ధోరణి మీలో కలగచ్చు. కానీ 1-2 సార్లు వారితో చెప్పండి. మీరు ఏదైనా చెప్పేది ఉంటే క్లుప్తంగా చెప్పండి అనేటువంటి విధానంలో గనక వింటూ ముందుకెళ్ళగలిగితే మంచి ఫలితాలు ఉన్నాయి. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఈ వారంలో ప్రత్యేకించి శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ పంచగ్రహ కూటమి సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఆత్మకారకుడు మనకారకమైనటువంటి గ్రహాలు 2 యోగిస్తూ ఉండడం వల్ల, గురుబలం ఉండడం వల్ల ఈ రాశి వారికి కొంత మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. దీర్ఘకాలంగా ఉన్నటువంటి కుటుంబపరమైనటువంటి విషయాలు, కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి ఒక కొలిక్కి రావడానికి ఈ గ్రహస్థితి చాలా వరకు సహకరిస్తుంది. ప్రత్యేకించి మానసికమైనటువంటి ఉపశమనాన్ని పొందడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అలాగే తృతీయ స్థానమందు ఈ పంచగ్రహ కూటమి వల్ల ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ. ప్రత్యేకించి ఇప్పుడు మీతో కలిసేటువంటి వారు ఎవరయ్యా అంటే బంధువులు. ఇప్పటి వరకు మీకు ఉండేటువంటి సమస్యలు మీరే ఒంటరిగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఇప్పుడు బంధువుల యొక్క సపోర్ట్ కొంత దొరకవచ్చును. అంటే ఎవరైనా తలకు సలహా ఇస్తూ ఉండడము, నువ్వు ఇంతకాలంగా నువ్వు ఇంత కష్టపడుతున్నావు కదా, దీన్ని ఇలా తగ్గించుకోవచ్చు, దీన్ని ఇలా వెళ్ళొచ్చు, దీన్ని ఇలా చేయొచ్చు అనేటువంటి కొంత సపోర్ట్ బంధువుల ద్వారా కొంత మీరు పొందేటువంటి అవకాశం ఉంటుంది. లేదా మీకు సంబంధించినటువంటి స్థిర చరాస్తుల తాలూకు అమ్మకాలు, కొనుగోలు లాంటి విషయాల్లో కొంత బంధువుల యొక్క జోక్యం ఉండి అవి త్వరితగతిన ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ వారంలో ఒక సపోర్ట్ దొరుకుతుంది ధనురాశి వారికి. తృతీయము విక్రమము, పరాక్రమ స్థానము కాబట్టి, అందున పంచగ్రహ కూటమి ఉన్నది కాబట్టి ఏదైనా ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి విషయము, అంటే ఏదైనా ధైర్యం ఉండేటువంటి, ఏదైనా పలానా దానివల్ల మనకి కొంత భరోసా ఉంది అనేటువంటి విధానంలో ధైర్యంగా ముందడుగు వేయడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మొండిగా ముందుకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు కూడా ఈ రాశి వారిలో ఉన్నాయి. అది ఒక్కటి జాగ్రత్తగా చూసుకుని కొంత ఇది మనం వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేటువంటి స్పృహని కలిగి ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఏదైతే కొంత ఇబ్బందులు ఉన్నాయో అవి మరింత కొంతకాలం కొనసాగుతాయి. అంటే చాలా వరకు తగ్గుముఖం పట్టినప్పటికీ కొన్ని విషయాల్లో ఉండేటువంటి ఇబ్బందులు మరికొంతకాలం ఉండబోతూ ఉన్నాయి. మాట గట్టిగా మాట్లాడలేకపోతారు. ఇప్పటికీ కూడా మీ కుటుంబ సభ్యులతో కానీ బయట వారితో కానీ గట్టిగా మాట్లాడవలసిన సందర్భం వచ్చినప్పటికీ మీరు కొంచెం స్తబ్దుగా ఉంటూ ఉంటారు. అది మానసిక భయం వల్ల అయి ఉండొచ్చు, లేదా ఈ గ్రహస్థితి దానికి ఎక్కువగా దోహదపడుతూ ఉండొచ్చు. కాబట్టి ధనురాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ఉండడం వల్ల అటు వృత్తి ప్రవృత్తుల్లోనూ వ్యాపార పరంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కూడా ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుంది. కాబట్టి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం చేస్తూ ఉండడం మంచిది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ప్రత్యేకించి జన్మ రాశి యందు గ్రహాలన్నీ దాటిపోతూ ఉన్నటువంటి తరుణంలో 2వ స్థానమందు శుక్రబుధులు యోగిస్తూ ఉండడం వల్ల, తృతీయమందు శని బలం ఉండడం వల్ల ముఖ్యంగా ఈ రాశి వారికి కొంత మనోధైర్యాన్ని గ్రహస్థితి కలగజేస్తుంది. వాక్స్థానమందు ఎప్పుడైతే శుభగ్రహ సంపత్తి ఏర్పడిందో మాటకి ప్రాధాన్యత పెరుగుతుంది. అలాగే మాటనే నమ్ముకుని వృత్తి ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వారికి అందులో ఉన్నతమైన స్థితి కలుగుతూ ఉంటుంది. అలాగే ఇది ధనస్థానము కూడా కాబట్టి ఆర్థికంగా కొంత మీరు ఎదుగుదలకి ఈ గ్రహస్థితి కొంత సహకారాన్ని ఇస్తుంది. ఇది నేత్రస్థానము కూడా కాబట్టి కంటికి సంబంధించినటువంటి సమస్యల నుండి కొంత బయటపడేలా చేస్తుంది. మరీ ముఖ్యంగా ఇది కుటుంబ స్థానం అవి ఉండడం వల్ల కుటుంబపరమైనటువంటి విషయాలపైన ఎక్కువగా గ్రహస్థితి ప్రభావాన్ని చూపించి అటు జీవిత భాగస్వామికి మీకు ఉండేటువంటి పొరపచ్చాలను తగ్గిస్తూ ఉంటుంది. అంటే ఇద్దరి మధ్య సఖ్యత పెరుగుతూ ఉండడం,
అలాగే సంతానానికి సంబంధించినటువంటి ఉన్నతి ఉంటూ ఉండడము, అలాగే ఇంట్లో కొంచెం మానసిక ప్రశాంతత ఉంటూ ఉండడం లాంటి అంశాలు ప్రధానంగా మకర రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అలాగే ఈ వారంలో నిష్ఫలం కృషి వాణిజ్య విత్తరాశిగతేరవు అన్నది శాస్త్రం. గోచారమందు 2వ స్థానంలో కూడా ఈ పంచగ్రహ కూటమి ఉండడం కొంత నెగిటివ్గానే చెప్పారు. దీనివల్ల ఏమవుతుంది, నిష్ఫలం కృషి వాణిజ్య అంటే మీరు ఏ కష్టం చేసినా, ఏ పని చేసినా, అంటే వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా ఎలా ముందుకు వెళ్ళినా తగినటువంటి ప్రతిఫలం రాదు. కాబట్టి ఇక్కడ శ్రమ విషయంలోనే జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇంత కష్టపడాల్సిన చోటు ఇంతే కష్టపడాలి. అంటే తప్పితే మనం ఇంత కష్టపడిపోయి అబ్బో నేను దీనికి ఇంత శ్రమ పడ్డాను, నీకు దానికి ఫలితం రాలేదని బాధపడితే మాత్రం రాదు. ఎంత కష్టపడాలో అంతే కష్టపడండి. కష్టానికి తగిన ప్రతిఫలం ఆశించడంలో తప్పులేదు. ఇప్పుడున్న గ్రహస్థితి ఈ కష్టానికే ప్రతిఫలం రాదంటుంది. కాబట్టి ఎక్కువగా శ్రమ పడ్డం అనేటువంటిది ఈ వారంలో చెయ్యొద్దు. అలాగే కొత్తగా ఏదైనా చేయవలసి వచ్చినప్పుడు ఈ వారాన్ని కొంచెం పక్కన పెట్టండి. పెట్టుబడుల విషయంలో కానీ, ఏదైనా కొనేటువంటి విషయాల్లో కానీ, అమ్మకాల విషయంలో కానీ కొంత జాగ్రత్తగా ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అంటే లౌక్యంగా ఉపయోగపడుతుంది, మాటకారితనంలో ఉపయోగపడుతుంది, వాదనల్లో ఉపయోగపడుతుంది, అలాగే ఏదైనా ఒక సమస్యను పరిష్కరించడంలో ఉపయోగపడుతుంది, ఆకస్మికంగా మీకు ధనాన్ని తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ఈ రకంగా కొంత ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది. మానసికంగా కొంచెం ఈ వారంలో బాగానే ఉన్నది. కాబట్టి మకర రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ పంచగ్రహ కూటమి కొంత మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మీరు గమనించండి, పంచగ్రహ కూటమి ఈ రాశిలోనే ఏర్పడుతుంది కాబట్టి ఆ గ్రహాల తాలూకు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. జన్మరాశిలో రవి రాహువులు కలిపి ఉండడమే దోషం. ఇంకా భయంకరమైన దోషం ఏంటి అంటే పాపార్గళం పట్టడం. అంటే ఈ రాశికి ద్వాదశ స్థానముల యందు పూర్తి పాపగ్రహాలు శని కుజులు ఉండడం. సరే, ఇది కొంత భయపెట్టినట్టు ఉంటుంది కానీ గ్రహస్థితి ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు. ఎప్పుడైనా మారుతూ ఉంటుంది. అందులోనూ గోచారంలో ఎప్పటికప్పుడు గ్రహస్థితి మారుతూ ఉంటుంది. కానీ ఈ వారంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే లిటికేషన్ వ్యవహారాల జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఈ గ్రహస్థితి ఏదైనా మిమ్మల్ని కొంచెం కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్లు ఇటువంటివి ఇబ్బందులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి పరంగా జాగ్రత్త. ఏమీ లేనప్పుడు ఉత్తినే బండేసుకెళ్తూ ఉన్నా పట్టుకుని చలనా వేస్తారు. మీరు అంత దారుణంగా ఉంటుంది. మీ ముందు వెళ్ళే వాళ్ళందరినీ వదిలేస్తాడు, మిమ్మల్ని పట్టుకుని ఫైన్ కట్టమంటారు. అంటే మీ గ్రహస్థితి బాగాలేదు. ఇలా ప్రభుత్వ పరంగా ఏదైనా ఒక ఇబ్బంది రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం ఇన్ని గ్రహాలు జన్మరాశి యందు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆలోచన తీరులో చాలా గొప్ప మార్పులు వస్తాయి. దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నారు. అంటే సరైన సమయానికి తిండి, సరైన సమయానికి నిద్ర ఉండక ఎక్కువ శ్రమ పడుతూ, శరీర సౌఖ్యం తక్కువగా ఉంటూ, ఖర్చు ఎక్కువగా ఉంటూ, ఎక్కువ తిరుగుతూ, ఇలా ఎక్కువ శ్రమ పడుతూ ఉంటారు. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే ఇందులో కొంత నెగిటివ్సే ఉన్నాయి. అదృష్టం తక్కువగా ఉన్నది. ఉద్యోగ వ్యాపారాలని అర్ధాంతరంగా వదిలివేయకూడదు, మానివేయకూడదు. ఏదైతే ఇన్కమ్ సోర్స్ ఉందో దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్పితే ఏదో ఒక మొండి పట్టుదలతోటి, అహంకారంతో వాడెవడో ఏదో అన్నాడని, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తాడేమో అని భయంతో మాత్రం ముందుగా మానేయకూడదు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఈ వారం తటస్థంగా ఉండండి, మాటలు తక్కువగా మాట్లాడుతూ ఉండండి, డైలీ రొటీన్ జాగ్రత్తగా చేసుకుంటూ ఉండండి. కొత్తగా పెట్టుబడులు పెట్టవలసి వచ్చినప్పుడు, కొత్తగా పరిచయమైన వ్యక్తులతోటి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మెలుగుతూ ముందుకు వెళుతూ ఉండడం ద్వారా ఎంతో కాలం ఈ గ్రహస్థితి ఇలాగే ఉండదు. కాబట్టి కొంతకాలంలో మరలా మీరు దాన్ని మార్పు చెందిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ మార్పులో భాగంగా మంచి ఫలితాలను కూడా మనం ఆశించవచ్చును. అప్పటి వరకు ఏం చేయాలి? ప్రతిరోజు శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని ఉభయ సంధ్యల సమయంలో ఉదయము సాయంత్రము కూడా పారాయణ చేస్తూ ఉండడం, నిత్యం శివాలయాన్ని దర్శించుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ పంచగ్రహ కూటమి కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నది. ప్రత్యేకించి వ్యయస్థానమందు ఏర్పడ్డటువంటి ఈ యుతి అంటే ఈ కూటమి ఎంతసేపు ఖర్చును సూచిస్తుంది. స్వస్థాన నాశనం చేయవా బంధురోగో ధనక్షయ అన్నారు. అంటే రవి కానీ, రాహు కానీ, చంద్రుడు కానీ ముఖ్యంగా 12వ స్థానంలో ఉండడం దోషం. అర్ధాష్టమ గురుడు
జన్మరాశి స్థితి శనేశ్వరుడు. మరి ఇన్ని గ్రహాలు కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు భగవంతుడు ఏదో ఒక మార్గం ఇస్తాడు. అదే కుజుడు. లాభస్థానమందు కుజుడు ఉండడం వల్ల సంతోషమర్ధలాభశ్చ అన్నారు. అంటే సంతోషాన్ని, ఆర్థిక లాభాన్ని, ధైర్యం ఏకాదశగతే కుజే, విపరీతమైనటువంటి ధైర్యాన్ని, మొండితనాన్ని, మొండి పట్టుదలని కుజుడిస్తారు. ఇక్కడ చూడండి, మిగతా రాశుల వారికి గ్రహస్థితులు ప్రతికూలంగా ఉన్నా దాంట్లోంచి బయటికి లాక్కొచ్చేది ఏమీ లేదు. మీనరాశి వారికి మాత్రం కుజుడు ఉన్నారు ధైర్యంగా లాభస్థానంలో. ఈ వారం మొత్తము కూడా ఆయన యొక్క అనుగ్రహం ఉంటుంది. కాబట్టి ఈ పంచగ్రహ కూటమిని తేలిగ్గా దాటగలిగేటువంటి శక్తి కుజుడిస్తారు. కానీ దానిలో భాగంగా ఎదుర్కొనవలసినటువంటివి ఏంటి అంటే ఖర్చు, స్థాన చలనము, నిద్ర లేకపోవడము, నమ్మి మోసపోతూ ఉండడం. ప్రధానంగా నేను మీనరాశి వారి గురించి చాలా కాలంగా చెప్తున్నాను. నాకు వచ్చే కాల్స్ అన్నీ కూడా ఏంటి అంటే మీనరాశి వాళ్ళు ఏమంటే పలానా చోట మనం ఇన్వెస్ట్ చేసాం, డబ్బులు పోయే, పలానా వాడిని నమ్మి డబ్బు పిచ్చాం, డబ్బు పోయే. ఈ రాహు 12లో ఉన్నంత కాలం మీరు ఎవరిని నమ్మడానికి వీల్లేదు, పెట్టుబడులు పెట్టడానికి వీల్లేదు. ఒకవేళ పెట్టుబడి పెట్టవలసి వచ్చినప్పుడు జాతకాన్ని చూసి, మన టైం ఎలా ఉందో చూసి అప్పుడు ముందుకెళ్ళాలి తప్పితే ఇంకేమీ పట్టించుకోకుండా పెట్టుబడులు పెడితే ఉన్న డబ్బంతా అందులో పోతుంది. ఇప్పుడున్న పరిస్థితి కూడా అంతే. ఈ పంచగ్రహ కూటమి ఏంటి అంటే అనుకోనటువంటి అవయోగము, అంటే మనం ఊహించలేదు ఈ అవయోగము. దీనివల్ల శరీరం కొంత ఇబ్బంది పడ్డం, నలత, ఖర్చు ఎక్కువగా ఉండడం, వ్యయ ప్రయాసలు లోనవుతూ ఉండడం, ఎక్కువ ప్రయాణాలు చేయవలసి రావడం దగ్గర నుండి అనేకానేకంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ సమయంలో ప్రయాణాలు చేసేటువంటి వారు, నిర్ణయాలు తీసుకునేటువంటి వారు, వీరందరూ చాలా జాగ్రత్తగానే ఉండాలి. అకారణంగా ఉద్యోగాన్ని వదిలిపెట్టకూడదు. ఎప్పుడూ చేతిలో ఉన్నదాన్ని విసిరేసుకోకూడదు. కోపం వల్ల కానీ, పట్టుదల వల్ల కానీ, అహంకారం వల్ల కానీ, మరేతరత్ర విషయాల వల్ల కానీ కొంత వదిలిపెట్టకుండా జాగ్రత్తగా ఉంటూ ముందుకు వెళ్ళగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ప్రత్యేకించి భగవద్ ఆరాధన మంచిది. ఈ వారం మొత్తము కూడా వైష్ణవ క్షేత్ర దర్శనము, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, ఇవన్నీ కూడా చాలా విశేషంగా పనికి వస్తాయి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.